వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యోత్తమును. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు. దేవా, రాజునకు న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీటిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీటిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందిన వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలుగగొట్టును. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటిను ప్రజలు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన వీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదురు. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కపము చెల్లించెదురు. శబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదురు. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదురు. అన్యజనులందరూ అతన్ని సేవించెదురు. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.